నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు కనుక నేను ఉండగానే 10 మంది జీవితాలను వెలిగించి ప్రభు చేతికి అప్పచెప్పి ఆయన చిత్తం నెరవేర్చి వెళ్ళిపోవాలన్నది నా ఆశ. ఇదే నా కోరిక, ఇదే నా తపన. ఒక తమ్ముడు వస్తాడు, అన్నయ్య నేను దేవుని పని చేయాలి, కొన్ని ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించాను, ఒక పక్క జాబ్ చేసుకుంటున్నాను, ఒక పక్క వ్యాపారం చేసుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను, మరో పక్క ఆత్మల కొరకు భారం కలిగి పరిగెత్తుతున్నా, ఇంకా దేవుడు నా కృపనివ్వాలి. ప్రభు మహిమార్థమై సువార్త విస్తరణ కొరకు, అన్యజనుల రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు జరుగుతున్న పరిచర్యలో నేను తగినంత తోడ్పాటు అందించాలి. నేను వెళ్ళి ప్రకటించడమే కాదు, నేను ఇంకా ప్రకటించే వారికి చేయూతనివ్వాలి. ఆర్థికంగా నేను దీవించబడాలి. ఎందుకో తెలుసా? నేను మేడ మీద మిద్దె మీద మిద్దె కట్టడానికి కాదు, ప్రభు పనిలో ధారాళంగా నేను నా చేతులు చాపి దేవుని పనికి నేను ముందు తీసుకెళ్ళాలి. దానికి ఆర్థిక పరమైన తోడ్పాటు నేను అందించినట్లు నా చేతులు దీవించబడాలని ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు. వారిని బట్టి సంతోషిస్తా. నేనే ఆనందపడితే ఆయన మరి ఎక్కువగా ఆనందపడతాడు. పంపిన వాని చిత్తము నన్ను ఎందుకు పుట్టించాడని అనుకోవద్దు. ఏదో పుట్టాను, బతుకుతున్నా, తింటున్నా, అయిపోతుంది అనుకోవటం కాదు. ఇంతమంది మనుషులు ఉంటే మనుషులు లేకనా నన్ను పుట్టించాడు? మగవాళ్ళు లేకనా నన్ను ఒక మగాడిగా పుట్టించాడు? స్త్రీలు లేకనా నన్ను ఒక స్త్రీగా పుట్టించాడు? అసలు ఎందుకు పుట్టించాడు? ఏం ఆశించాడు నా నుంచి? ఆయన అనుకోకుండా, ఆయన కోరుకోకుండా, ఆయన జోక్యం చేసుకోకుండా, ఆయన నిర్మించకుండా నేను వచ్చానా? రాలేదే. నన్నంటూ ఉనికిలోకి తెచ్చాడంటే ఏదో ఆశ ఉంటుందిగా నా మీద, ఏదో ఉద్దేశం ఉంటుందిగా నా పట్ల. దాన్ని నెరవేర్చకపోతే ఎట్లా నేను తెలుసుకోవాలి అని ఆయన చిత్తాన్ని వెతికి తెలుసుకొని దాన్ని నెరవేర్చే పిల్లల యందు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. ఏమండి, ఇంకా గ్రంథంలో రాయబడి ఉంది, యెహెజ్కేలు 18:24 ఇలా రాయబడి ఉంది. చూడండి, 18:23 నుంచి త్వరగా చూడు. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. తప్పు జరిగింది, మంచో చెడో జరిగింది, పొరపాటు పడ్డావు, తేడా పడ్డావు, అయిపోయింది తీసేయి. అందులోనే నువ్వు కొనసాగి నేను దేవునికి పనికిరానులే, నేను మంచివాడిని కాదులే, నేను మంచిదాన్ని కాదులే అని ఆ బురదలోనే పొరలాడితే ఆయనకు ఆనందం ఉండదు. ఆ ప్రవర్తనను మార్చుకొని దిద్దుకొని మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకొనుటను బట్టి, ప్రవర్తన దిద్దుకొనుటను బట్టి ఆయన ఆనందపడతానని చెప్పాడు. చదువు. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అద్దుగో, ఇప్పుడు జరిగింది సార్, మంచో చెడో తెలుసో తెలియకో, కింద పడ్డావో లేచావో, ఏదో అయిపోయింది, జరిగిపోయిన దాన్ని బట్టి ఏదో నువ్వు గందరగోళం అయిపోయేది కాదు. పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో, ప్రవర్తన దిద్దుకో. కనీసం ఇక నుంచైనా మారు మనసు పొందు. ఈ చెవులో వదిలేయటం కాదు, కనీసం ఇక నుంచైనా మారు మనసు పొంది ప్రవర్తనను దిద్దుకో. దాన్ని బట్టి ఆయన సంతోషపడతానని చెప్తున్నాడు ఆయన. అదే ప్రవర్తనలో, దరిద్రగొట్టు శాపగ్రస్తమైన ప్రవర్తనలో నువ్వు నశించిపోతే నాకు ఆనందం కలగదు. ప్రవర్తనను దిద్దుకొని నువ్వు మారు మనసు పొంది నా వైపు త్రిప్పబడిన ఎడల అప్పుడు నేను సంతోషిస్తాను అని చెప్పి రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు? యథార్థవంతులు చేసే ప్రార్థనల యందు ఆయన ఆనందపడతాడు.